ద్వారా లాభమా నష్టమా? లాభమా నష్టమా? చెప్పారుగా మీరే, మీ అంతటి మీరే చెప్పారు, నేను చెప్పాను. లాభమా నష్టమా అన్నవాళ్ళు ఎందుకు చెల్లించట్లేదు? రైట్. అది ఎంత లాభమో, ఎంత చెల్లించకపోతే ఎంత నష్టమో ఒక చిన్న మాటనే మనం చూద్దాం. చూడండి, మనకందరికి తెలిసిన మాటే 92వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఉంది, యెహోవాను స్తుతించుట మంచిది అని చెప్పి. దేవునిని ఘనపరచడం మనకేంటని చెప్పండి, మంచిది, చాలా మంచిది. ఎలా మంచిది? 4వ వచనంలో, ఎందుకనగా నీ కార్యముల చేత దేవునిని స్తుతించడం ద్వారా దేవుడు మనకి ఏమిస్తాడంట? ఫస్ట్ సంతోషాన్ని ఇస్తాడట. సంతోషకరమైనటువంటి లైఫ్ కావాలి అని అనుకునే వాళ్ళు, ఆస్తిని బట్టి నేను హ్యాపీగా ఉంటాను అంటే కుదరదు. ఎందుకంటే ఆపద్దన మన ఆస్తి అక్కరకు రాదు. మనుషులను బట్టి సంతోషంగా ఉంటాను అంటే అది కూడా కుదరదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండరు. లేదంటే ఇంకా పేరును బట్టి సంతోషంగా ఉంటానంటే పేరు కూడా ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. దేవునిని బట్టి సంతోషిస్తాను అనే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం ఈ మాట. నేను సంతోషంగా ఎప్పుడూ కూడా ఉండాలి అని ఆశించేటువంటి వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, యెహోవాను చెప్పండి, స్తుతించుట మంచిది, చాలా మంచిదట అండి. ఎంత మంచిదో ఆ మాట కదా కావాల్సింది. ఇర్మియా వ్రాసిన గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. వాటిలో కృతజ్ఞత స్తోత్రములు సంభ్రమపడువారి స్వరములు వినబడును. వినరా? ఏమండి, వాటిలో ఏం వినబడతాయట? కృతజ్ఞత స్తోత్రములు అని వినబడతాయట. అంటే వాటిలో అంటే పై వచనాలు మీరు చదువుకున్నట్లయితే ఒక పట్టణం గురించి, పట్టణం మీద కట్టబడినటువంటి గుడారం గురించి వ్రాయబడింది. ఆ గుడారములో నుంచి ఏ వినపడతాయి ఎప్పుడు కూడా అంటే కృతజ్ఞత స్తోత్రములు వినపడతాయంట. ఎవరి గృహాల్లో నుంచి, బిడ్డలారా వినండి, ఎవరి గృహాల్లో నుంచి దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, మేలులే చేయకపోయినా ఒక్కోసారి పరీక్ష కోసం ఇబ్బందులే కలిగించిన ప్రతి విషయంలో కూడా దేవుని విషయంలో కృతజ్ఞత స్తోత్రములు అనేవి ఏ గృహములో నుంచి అయితే వినబడతాయో, మనందరికి గృహాలు ఉన్నాయి లేదా? మన ప్రతి గృహములో నుంచి దేవుడు మనకు అనుగ్రహించిన మన గృహాల్లో నుంచి నిరంతరము కృతజ్ఞత స్తోత్రములు వినబడితే గనక, సంభ్రమపడువారి యొక్క స్వరములు వినబడితే గనక ఆ గృహాన్ని, ఆ గృహములో ఉన్న బిడ్డలను దేవుడు ఏం చేస్తాడట? తర్వాత అందులో ఉన్నటువంటి జనులను ఎలా చేయడట? తక్కువ మందిగా చేయడట అండి. మంచిదా చెడ్డదా? చెప్పండి గట్టిగా. మంచిది. జనులు ఏమవరు? తక్కువ అవరు, ఇంకా విస్తరిస్తూ ఉంటారన్నమాట. ఏం చెల్లించిన వారి విషయంలో కృతజ్ఞత స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు ఏ ఇంట్లో నుంచి అయితే వినబడతాయో, ఏమని కదా, అలాంటి జనులను దేవుడు ఏం చేస్తాడు అంటే కనుక తక్కువ కాకుండా చేస్తాడంటండి వాళ్ళని. ఎంత మంచి మాట. ఇక తక్కువగా ఉండరు వాళ్ళు. అందుకనే మరి అంత మంచి ర్యాంకు కదండి. రాజంపాలెం హై స్కూల్లో కూడా ఒక కుమారుడు ఉన్నాడు, ఫ్రాన్సిస్ అని. చాలా విధేయుడు, చాలా లోబడేటువంటి తత్వం కలిగిన వాడు. గురువులు ఏం చెప్తే అది వినేటువంటి తత్వం అన్నమాట. మంచి లక్షణం. ఈ రోజున 10th క్లాసులో 580 మార్కులు వచ్చినాయి. మన మండలానికి ఫస్ట్ ఆ కుర్రాడు. అన్ని సబ్జెక్టులు కూడా 100కు 100 తెలుగులో అయితే 100కు 100. ఏమండి, కారణం ఏమిటాయి అంటే ఇందాక తిమోతి గారు చెప్పినట్లుగా
మరి ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అలాంటి కృతజ్ఞత భావం కలిగినటువంటి కుమారుడు దీనుడు ఏం చేశాడు? తక్కువ కాకుండా ఇప్పుడు హెచ్చించాడు. ఈరోజు మొన్నటి వరకు ఆ బిడ్డని ఎవరు కూడా చూడలేదు, కానీ ఈ రోజున నాయకులు, అధికారులు, పరిపాలకులు అందరూ కూడా స్కూలు పిలిచి లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డను చక్కగా పుష్పగుచ్చం ఇచ్చి సాలువా కప్పి ఎంతో కొంత నగదు సహాయం. ఎందుకంటే చాలా పేదవాడు. ఎంత పేదవాడు చెప్పమంటారా? వాళ్ళ ఇంటికి ఇంకా కరెంట్ లేదు. కరెంట్ లేని ఇల్లు ఉంది అసలు, కానీ వాళ్ళ ఇంటికి కరెంట్ లేదు. వారంలో ఒక్కరోజు కూర వండితే కూర అన్నం తింటే గ్రేట్ అట. ఒక్కరోజు ఒక్క పూట. అంత పేదవాడు. కానీ ఆ పేదవాడి ఇంటికి తండోపతండాలుగా అధికారులు, పరిపాలకులు అందరూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు కూడా సన్మానం జరిగింది స్కూల్లో. కారణం ఏమిటి అంటే అతను చదువుకున్నటువంటి చదువును బట్టి, ఆ చదువులో వచ్చిన మార్కులను బట్టి. కానీ ఆత్మీయంగా చెప్పుకోవాల్సి వస్తే అతడు దేవుని విషయంలో కృతజ్ఞతా భావం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని నమ్ముకున్న కుటుంబం వాళ్ళ కుటుంబం ఏమండి. అందుచేత కృతజ్ఞతా స్తోత్రములు ఏ ఇంట్లోంచి అయితే వినబడతాయో ఆ ఇంటిలో ఉన్న జనులను దేవుడు ఏం చేయడట? తక్కువ కాకుండా. తక్కువ ఎవరు? అలాంటి వాళ్ళు ఎక్కువే అవుతుంటారు మిగతా వాళ్ళకంటే. ఇందాక వదిన గారి ద్వారా దేవుడు మాట్లాడించాడు కదండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే మనల్ని దేవుడు హెచ్చించాలంటే మన ఇంట్లోంచి కృతజ్ఞతా స్తోత్రములు వినబడాలి కదా. అది వినబడదు, కానీ మనం ఏమైపోవాలి? ఎక్కువైపోవాలి. ఎంత న్యాయము గమనించండి. కృతజ్ఞత బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. కృతజ్ఞతా స్తోత్రములు మన ఇళ్లలో నుంచి వినబడాలి. అంటే ప్రతి ఇంట్లో కూడా కనీసం ఏమండి, మా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు ప్రతి ఊళ్ళో కూడా ఏదో ఒక చోట కృతజ్ఞత కూడి జరుగుతూ ఉండేది. ఈ 4 సహవాస సంఘాల్లో కౌరుపాడో, గుడ్డుగూడమో, లేదంటే కనుక కరగపాడో, బుచ్చిపాలమో, లేదంటే కనుక సంజీవపురమో, తొక్కిరెడ్డిగూడమో, నందిగూడమో, ఎక్కడో చోట అనమాట వెళ్ళిపోవడమే. అది ఖాళీ ఉండేది కదా షెడ్యూల్. కృతజ్ఞతా స్తుతులు. ఏ ఇంట్లో అయితే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో ఆ ఇంట్లో ఉన్న జనులు లోకానికి తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళనే తీసుకెళ్ళి హెచ్చైన స్థితిలో ఉంచుతాడటండి. విస్తారముగా హెచ్చైన స్థితిలో ఉంచుతాడంటే దేవుడు. ఒకటది. రెండవ మేలేంటో తర్వాత వచ్చిన వారు ఎలాంటి వాళ్ళు కాకుండా, అల్పులు కాకుండా నేను వారిని ఎలా చేస్తాను? గనులుగా. ఘనమైనటువంటి కార్యాలు ఇందాక నేను చుట్టూ పాడారు కరగపాడు బుచ్చిపాలెం సవాసపెట్టలో. ఏంటదా? ఎలా చేస్తాడంట? గనులుగా చేస్తాడటండి. మనకి వచ్చిన ఘనత, మనకు వచ్చిన నేము, ఫేము ఇవన్నీ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. కనుక మనం కృతజ్ఞతాస్తుతులు, ఆ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి బుద్ధి మన హృదయాల్లో పుట్టి మన గృహాల్లో నుంచి వెల్లడవుతూ ఉండాలి. ఆ పరిమళ వాసన, ఆ సువాసన వెదజల్లుతూ ఉండాలి మనం బయటికి. ఏమండి, పరిమళ వాసన వెదజల్లడం అంటే కనుక ఎక్కలేని సెంట్లన్నీ కూడా పూసుకొని రమ్మని కాదు. ఏమండి, హృదయములో నుంచి పుట్టాలి ఆ పరిమళ వాసన. కృతజ్ఞతా స్తోత్రములైనటువంటి పరిమళ వాసన పుడితే నిన్ను కూడా ఒక పరిమళ వాసనగా ఉంచుతాడు. అల్పులు కాకుండా నేను వారిని ఏం చేస్తాను? గనులుగా చేస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఏం చెల్లించండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కూడా ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పిన్నిస్ కొనుక్కుంటేనే థ్యాంక్స్ మై గాడ్ అని చెప్పాలంట. ఏం కొనుక్కుంటే? ఒక పిన్నిస్ కొనుక్కుంటే, దేవా నాకు ఈరోజు ఏమి ఇచ్చావు? పిన్నిస్ ఇచ్చావు నాయనా అంటామా? అను. ఇంకా పెద్దది కావాలి మనకే. పెద్దది కావాలంటే పెద్ద పిన్నిసులు కాదు నేను అనేది. పిన్నిసులు పెద్దగా ఉన్నాయి లేదో నాకు తెలియదు, కానీ ఏమండి అంచేత ఇంకా 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 ఇంకా
470 మార్కులకి 464 మార్కులు వచ్చినాయంట. మొన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయికి అయినా ఏడుతుందంటే అది ఇంకా రావాలి అన్న ఉద్దేశం ఉంది అక్కడ. ఇంకా రావాలి, ఇంకా నేను చదవాలి, ఇంకా నేను కష్టపడాలి, ఇంకా నేను తెచ్చుకోవాలి, నా తల్లిదండ్రులు ఇంకా కనపరచాలి, నా తల్లిదండ్రులు తల ఎత్తుకులా చేయాలి, నా తల్లిదండ్రులకు అవమానం తీసుకురాకూడదు, నా తల్లిదండ్రులకు గనులుగా చేయాలి, నన్ను కని పెంచి ఎంతో త్యాగం చేస్తున్నటువంటి నా తల్లిదండ్రులను మా ఊర్లో లేదా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో నడుస్తూ వెళతా ఉంటే కనుక, లేదా వెళ్ళేటువంటి మా తల్లిని మా నాన్నను కూడా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో మీ కుమార్తె బాగా చదివి మంచి ర్యాంక్ సంపాదించుకున్నట్టు కదా అని అనిపించాలి తాపత్రయం. ఆ విషయంలో మనము ఇంకా ఇంకా కావాలన్నటువంటి తాపత్రయంతో చదవాలి. బిడ్డలు చదివి బిడ్డలందరూ కూడా మంచి ఎంప్లాయీస్ అవ్వాలి. సహవాస సంఘంలో ఉన్న బిడ్డలు ఒక్కొక్కడు ఒక కలెక్టర్లు అవ్వాలి, ఒక డాక్టర్లు అవ్వాలి, ఒక లాయర్లు అవ్వాలి, ఒక ఇంజనీర్లు అవ్వాలి. ఎవరో కూడా ఖాళీగా ఉండకూడదు. అందుకోసం ఏం చేయాలట? రేంబవలు కష్టపడి చదవాలి, కష్టపడాలి. తల్లిదండ్రులను మోసం చేయకుండా, తల్లిదండ్రుల్ని ఏమాత్రం కూడా అవమానపరచకుండా, చక్కగా స్కూల్కి వెళుతున్నా, కాలేజీకి వెళుతున్నా సరే, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు చక్కగా చదువుకుని వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి బిడ్డలు. అలా ఎదుగుతూ దేవునికి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అలాంటి వాళ్ళని అల్పులు కాకుండా, చెప్పండి, గనులుగా చేస్తాడంట దేవుడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. కేవలం నువ్వేం చెల్లిస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు, దేవుడు నిన్ను తీసుకెళ్ళి మిగతా వాళ్ళందరికంటే అధికారులతో సమానం కూర్చోబెడతాడంట మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. పేదలను దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఏమండి, ఎవరిస్తారండి మనకి? ఈ లోకం ఏమన్నా ఇస్తుందా? తీసుకెళ్ళి కూర్చోబెడద్దా? నువ్వు పేదవాడు కదా, మాతో పాటు కలెక్టర్తో పాటు సమానం కూర్చో అంటదా లోకం? అన్నదో. దేవుడు మాత్రమే అంటాడు, నా కుమారుడా, నువ్వు అల్పుడుగా ఉండడానికి నాకు కుదరదు, నా కుమార్తె నువ్వు అల్పురాలుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, ఇవి నేను తీసుకెళ్ళి కూర్చోబెడతాను ఉన్నతమైన స్థానంలో అని దేవుడు మాత్రమే అంటాడు. అందుచేత అంత గొప్ప దేవునికి ఒక చిన్న ఏం చెల్లించాలి? నువ్వు కృతజ్ఞత. చిన్నది అన్నానని మీరు చిన్నగా అనుకోకండి. అదే అసలైనటువంటిది దేవునికి ఇవ్వాల్సింది. ఏం చెల్లించడం చెప్పండి? కృతజ్ఞత. ఇంకా కిందకి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాళ్ళు బాధపరిచే వాళ్ళు నేను ఊరుకోను. వాళ్ళని చదువుతారా? గవ్వ చదివే మాటలు వారి సమాజము నా ఎదుట స్థాపించబడును. వారిని బాధపరచు వారందరినీ నేను శిక్షించేదను. వారిలో పుట్టినవాడు రాజుగా నుండును. అబ్బా, వారిలో పుట్టినవాడు ఒకడు ఏమైపోతాడంట? రాజు అయిపోతాడంట. ఎంత ఆశీర్వాదం అండి. ఏం చెల్లిస్తే? చెప్పండి, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తే వారిలో పుట్టిన వాళ్ళలోంచి ఒకడు ఏమైపోతాడు? రాజు అయిపోతాడంటండి. ఇంకేటండి కావాల్సిందే? నీ కొడుకే నీ కూతురే రాజు రాణి అయిపోతే ఎంత ఆశీర్వాదం. తల్లిగా తండ్రిగా నీకు నాకు, అవునే కదా? తల్లిగా తండ్రులుగానేమో మీకు, ఆత్మీయ తండ్రులుగా తల్లులుగా మాకు పుట్టించినటువంటి పరమ తండ్రిగా ఆయనకి ఎంతో ఏంటి చెప్పండి? సంతోషం. కాబట్టి రాజు అయిపోవాలంటే, అలాంటి రాజరికం అనేటువంటి చక్కటి ఘనమైన స్థితి రావాలంటే ముగిస్తున్న వాక్యాన్ని, కృతజ్ఞతా స్తోత్రములు మన గృహాల్లోంచి ఏం చేయాలి? వినబడాలంటే ఎలాంటి కూటాలు జరగాలి మన ఇళ్లలో కూడా. వీర్రాజు గారు ఒక్కలే కాదు, అనే కదా, మీ పిల్లలు కూడా ఆస్వాదించబడాలంటే, మనం ఆస్వాదించబడాలంటే ఏం చేయాలి? ఇళ్లలో, గృహాల్లో కృతజ్ఞతా కూడికలు జరగాలి. ఇంటి దగ్గర స్థలం లేక ఈరోజు 7 తల్లి సంఘంలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇద్దరు, పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఇద్దరు, పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళు ఒకళ్ళు, తర్వాత ఇంకెవరు సందర్భం గుర్తు రావట్లేదు, అలా పెళ్లి రోజు. ఏమండి, ఇలాగా 7 తీసుకొచ్చారండి. ఆ 7 మా వాళ్ళు పంచిపెట్టేసరికి గంట ఇట్టింది. అంటే ఎంత విస్తారంగా తెచ్చారో చూడండి.
ఎంత కోలాహలంగా ఉందంటే మొన్నగా ఈ రోజులాగా ఉంది పండగ, అంత కోలాహలంగా ఉంది. కానీ అదే సందర్భం ఇంట్లో జరిగితే ఇంకా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంట్లోకి పరిశుద్ధులు దైవజనులు వాళ్ళ పాదముద్రలు పడితే ఒక చోట అంటాడు, మీ పాద ధూళి ఎక్కడ ఏం చేయండి వచ్చేయండి అంటాడు. ఆ ధూళిలో కూడా ఏముందంట, ఆశీర్వాదం ఉంది. అందుకనే అక్కడక్కడ సరిపెట్టేసుకోకండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది క్రమమైన రీతిలో చెల్లిస్తే ఆ ఇంట్లో నుంచి కృతజ్ఞతా స్తోత్రములు వినపడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు జనులు ఏమవుతారు, విస్తరించబడతారు. అల్పులుగా కాకుండా ఏమవుతారు, గనులుగా అవుతారు. వారిలో ఉన్న వాళ్ళ నుంచి ఒకడు ఏమైపోతాడు, రాజు అయిపోతాడండి. అబ్బా, ఎంత ఘనమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు మనకి. అలాంటిది కలగాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు ఈ మాటలను బట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలని, వీర్రాజు గారి కుటుంబాన్ని, బిడను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ బిడను తీసుకొస్తే, వీర్రాజు గారు తీసుకొస్తే, ఆ బిడ విషయంలో వచ్చిన దైవజనులు మరి కుడి హస్త